నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మరపడవ బోల్తా విజయకృష్ణ అనే యువకుడు గల్లంతు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో ఘటన. మిగతా 5గురు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు, అధికారులు. మనుబోలులో యువకుడిపై హత్యాయత్నం. ఇంట్లోకి జొరబడి శశిధర్ రెడ్డిపై కొందరు కత్తులతో దాడి చేసి గాయపరచడంతో చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేద మధ్య తరగతి ప్రజల జీవన సరళికి అనుగుణంగా బడ్జెట్. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రానికి నిధులు రాబట్టినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. టీడీపీకి ఓటు వేయలేదని ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చివేయడం దారుణం. విజయనగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని మాట్లాడిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మనుబోలులో పట్టపగలే ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మనుబోలుకు చెందిన మొలకల శశిధర్ రెడ్డిపై కొందరు కత్తులతో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనుబోలు గ్రామానికి చెందిన మొలకల శశిధర్ రెడ్డిపై గూడూరు మండలంలోని వెందోడు గ్రామానికి చెందిన మద్దాలి హర్షవర్ధన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇరువురు మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇటీవల గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే శశిధర్ రెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో హర్షవర్ధన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి ఇంట్లోకి జొరబడి కత్తులతో మెడ, ఛాతీపై బలంగా పొడిచినట్లు బాధిత కుటుంబం తెలిపింది. తీవ్ర రక్తగాయాలైన శశిధర్ రెడ్డిని హుటాహుటిన చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. గూడూరులో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని నెల్లూరుకు తరలించారు. అనుమానితులను సీసీ కెమెరాలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో నదీపాయ వద్ద గోదావరిలో మరపడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా మరో 5గురు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన విజయకృష్ణ కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గోదావరిలో మరపడవ బోల్తాపడి యువకుడు గల్లంతైన ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బూరుగుల లంక వద్ద చోటు చేసుకుంది. ఊడిమూడి లంక గ్రామం గోదావరి మధ్యలో ఉంది. ఈ ఊరికి మంచినీటి ప్యాకెట్లు బస్తాలతో 6గురు మరపడవలో ఉచ్చులవారిపేటకు ఎదురుగా గోదావరిలోంచి బయలుదేరారు. 10 మీటర్ల దూరం వెళ్లాక పడవ బోల్తా పడింది. చెదలవాడ విజయకృష్ణ గల్లంతు కాగా మిగతా 5గురు చెట్టు కొమ్మలు పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 2 మరపడవల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చెట్ల కొమ్మలను పట్టుకుని వేలాడుతూ 5గురు కనిపించడంతో వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. గల్లంతైన విజయకృష్ణ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 5 లక్షల పరిహారం ప్రకటించారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని ఎద్దు నెట్టడంతో స్వల్పంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటుపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలుపుకు మంత్రి హాజరయ్యారు. గ్రామస్తులు ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండి ముందు స్థానిక నాయకులు, యువత మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో డీజే సౌండ్ కు ఎద్దు బెదిరి మంత్రిని కొమ్ములతో నెట్టడంతో ఆయనకు బోర్ల పడ్డారు. మంత్రి వీపుపై ఎద్దు ముందు కాళ్ళతో తొక్కింది. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. బయటకు
బండి మీద ఎక్కినప్పుడు కావాలి తీసేయండి అన్న. పేద మధ్య తరగతి ప్రజల జీవన సరళికి అనుగుణంగా రైతులు యువత అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా రావాల్సిన బడ్జెట్ ను ఒకేసారి సమకూర్చుకోవడంలో నిరంతరం శ్రమ చేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు చెప్తున్నామని పెమ్మసాని వివరించారు. ఎలా ముందుకు వెళ్ళాలి అనేది, రెండోది ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుంది అనేది 2 ముఖ్య అంశాలు. మొట్టమొదటిగా పేదవారి కోసం, యువత కోసం, రైతుల గురించి, వారి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా నెల రోజుల్లో కష్టపడి ఎలక్షన్కి ముందు ఒక ముందు చూపుతో, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రాటజీతో సాధించుకున్నటువంటి నిరంతర శ్రామికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పొత్తులో భాగస్వామ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బడ్జెట్ గురించి మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎందుకు ఈ బడ్జెట్ ఇలా పెట్టారని ఒకసారి కూడా అందరూ ఆలోచించుకోవాలి. ఇండియాని లాస్ట్ 15 ఇయర్స్ నుంచి తీసుకుంటే, ముఖ్యంగా లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరుగుతుంది అంటే జీడిపి బాగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 8.8% దాటిపోయింది ఈరోజు ఇండియా జీడిపి. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి లోయెస్ట్ ఉంది ఈ రోజున, ఇంతకుముందు అన్ని సంవత్సరాలతో పోలిస్తే. అదేవిధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకుల్లో కూడా లోయెస్ట్, యూపీఏ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఎన్పిఎస్ లోయెస్ట్ ఉన్నాయి ఈ రోజున. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ తీసుకున్నారనుకోండి 5.4% వచ్చింది, ఒకప్పుడు 6.7 ఉండేది కూడా 5. అంటే గ్రోత్ బాగుంది, ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇవన్నీ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేయలేదని, నెల్లిమర్ల మండలంలో మాజీ ఆర్మీ జవాన్ ఇంటిని కూల్చివేయడం దారుణమని వివరించారు. ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? పోనీ ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది, ఇది దౌర్జన్యం ఉందని చేస్తే వేరు. ఒక మారుమూల గ్రామం ధనాన్పేట గ్రామం అంతా కలిపితే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 5 సెంట్లు ఉంటది. ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే వాళ్ళు అర్హులైతే అంతగానే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి తగలపరిచిన తప్పేముంది? వాళ్ళు అర్హుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పాలి. దేనికోసం ఇది? ఏం సాధిస్తామని మీరు రాజకీయ అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతాయి, కొత్త అవ్వచ్చు మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు. ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మన మనస్సాక్షులు మనం ఆలోచన చేసుకోవాలి. జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్య కాండల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నాయి. గత 45 ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులు కూడా రానికుండా చేశాం. మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్, ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊర్లో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తులు ఆ గ్రామాల్లో చేసిన గత 20-30 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారు అన్ని వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుసు. ఎప్పుడైనా ఎవరు పొట్టాన్ని కొట్టడానికి కానీ, లేదా ఎవరి పేగాన్ని తీయడానికి కానీ, ఎవరు అవసరం ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే. అవకాశం ఉన్నంత వరకు ఎదురుబడి సాయం చేయడానికి ఆలోచన చేస్తాం. రాజకీయం అంటే అది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు 10 శభాష అనిపించుకోవాలి. అలాగని నేను తప్పునొచ్చి ఒత్తాసు పలకట్లే. రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదురుబడి సాయం చేయడానికి చూసుకోవాలి. ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది, ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ కూడా దీంట్లో ఆక్షేపిస్తున్నాను. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక ఆర్మీ జవానికి సంబంధించిన
ఒక వ్యక్తి వాళ్ళకి ఇంటిని వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు రెస్పాన్స్ పర్సనే కదా నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయా ఎక్స్ సర్వీస్ మెన్ కదా. అందులో నాకు తెలియకూడుతున్నాను ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలంతమంది? మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. అతను వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేసి ఎందుకంటే లా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారు అందరూ. ఏలూరు జిల్లాలో టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీలను రుద్ర ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా డ్రైవర్ కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం కలపర్లు టోల్ ప్లాజా సమీపంలో రిలయన్స్ హోటల్ వద్ద ఆగి ఉన్న లారీలను రుద్ర ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా డ్రైవర్ కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను అగ్నిమాపక సిబ్బంది పోలీసులు బయటకు తీశారు. అనంతరం ఏలూరు జిల్లా సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం డ్రైవర్ ను తరలించారు. మన్యం జిల్లా పార్వతీపురం నుండి విజయవాడ దుర్గా గుడి దర్శనానికి బస్సు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లగిరి చిట్టిబాబు జన్మదిన వేడుకలు మనుబోలులో ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, నాయకులు మధునాయుడు, నాగేశ్వరరావు, వేమ కిరణ్ కుమార్, దసయ్య, గొట్టం సునీల్ కుమార్, వెంకటరమణయ్య, రామచంద్రయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వీడియో అయితే ఒకటే మాత్రం తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణకుమార్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పట్టు వస్త్రాలు, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. తిరుమలగిరిలో కొలువైయున్న శ్రీవారిని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి పట్టు వస్త్రాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. నేను దమ్ముకున్న ఎక్కడికే వెళ్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరపడవ బోల్తా విజయ్ కృష్ణ అనే యువకుడు గల్లంతు. అంబేద్కర్ కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో ఘటన. మిగతా 5గురు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు, అధికారులు. మనుబోలులో యువకుడిపై హత్యాయత్నం. ఇంట్లోకి జొరబడి శశిధర్ రెడ్డిపై కొందరు కత్తులతో దాడి చేసి గాయపరచడంతో చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పేద మధ్య తరగతి ప్రజల జీవన సరళికి అనుగుణంగా బడ్జెట్. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రానికి నిధులు రాబట్టినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. టీడీపీకి ఓటు వేయలేదని ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చివేయడం దారుణం.
విజయనగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని మాట్లాడిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.